నమో వేదాత్మకాయ వెంకటేశాయ. కావేరీ హృదయాభిరామ పుళినే పుణ్యే జగన్మండలే చంద్రాంభోజవతీ తటీతి పరిసరే ధాత్ర సమారాధితే శ్రీరంగే భుజగేంద్రభోగశయనే శ్వేతే సదా యః పుమాన్ ఆర్తత్రాణపరాయణः స భగవాన్ నారాయణో మే గతిః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసస్వామి వారి పాదారవిందములని ఆశ్రయించి జ్ఞానప్రదమైన అరణ్యపర్వ పారాయణాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. సమస్త ధర్మములకి మూలభూతమైనది మహాభారతం. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లుగా అన్ని గ్రంథాల్లోకెల్లా పెద్దది, అన్ని విషయాల్లోకెల్లా గొప్పది ఈ మహాభారతం. అందువల్ల ఈ గ్రంథానికి మహాభారతం అనేటటువంటి నామం సార్థకమైంది అని చెప్తారు. ఈ గ్రంథంలో ఒక దగ్గర చెప్పిన ధర్మం ఇంకొక దగ్గర అన్వయించబడుతూ ఉంటుంది. ఇంకొక దగ్గర చెప్పినటువంటి ధర్మం మళ్ళీ వేరొక చోట అన్వయించబడుతూ ఉంటుంది. క్రమక్రమంగా మనలో ఉండేటటువంటి సందేహ పరంపరకి సమాధాన విశేషములు వరుసగా వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ గ్రంథాన్ని క్రమంగా అధ్యయనం చేస్తూ వెళ్ళడం వల్ల ఎంతో జ్ఞానం కలుగుతుంది అని మహానుభావులు చెప్తారు. అటువంటి భాగ్యం మనందరికీ ఇచ్చిన శ్రీ స్వామివారికి అందరం అంజలిబద్ధులమై ఈనాటి పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని ఆచరించుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాదాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధా పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వన పర్వణి యథాశక్తి ఏకోనశతమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ సతత్ర భ్రాతృభిశ్చైవ కృష్ణయా చైవ పాండవః స్నాత్వా దేవాన్ పితॄంశ్చైవ తర్పయామాస భారత. తస్య తీర్థస్య రూపం వై దీప్తాత్ దీప్తతరం బభౌ అప్రదృశ్యతరశ్చాసీద్ శాత్రవాణాన్ నరర్షభ. అపృచ్ఛచ్చైవ రాజేంద్ర లోమశం పాండునందనః భగవన్ కిమర్థం రామస్య హృతమాసీద్వపుః ప్రభో కథం ప్రత్యాహృతం చైవ ఏతదా చక్ష్వపృచ్ఛతః. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి తెలియపరుస్తూ ఉన్నారు. అగస్త్య తీర్థంలో ఉండేటటువంటి విశేషమైన వైశిష్ట్యాన్ని, అలాగే అక్కడ ఉండేటటువంటి భృగుతీర్థాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి గంగానది యొక్క వైశిష్ట్యాన్ని సమస్తాన్ని కూడా ధర్మరాజు విన్న తర్వాత ఆ పైన ఏం చేశాడో చెప్తూ ఉన్నారు ఆయన. నిన్న అనుకున్నాం మనం ఆ భృగుతీర్థ మాహాత్మ్యాన్ని ధర్మరాజుకి లోమశ మహర్షి చెప్తూ మధ్యలో ధర్మరాజా యత్రోపస్పృష్టవాన్ రామః హృతం తేజస్తదాప్తవాన్ అత్రత్వం భ్రాతృభిః సార్ధం కృష్ణయా చైవ పాండవ అత్ర దుర్యోధన హృతం తేజః పునరాదాతుమర్హసి కృతవైరేణ రామేణ యథా చ ఉపహృతం పునః అని. ధర్మరాజా, ఈ భృగుతీర్థంలో ఇంతకు మునుపు పరశురాముడు స్నానం చేసి తనకు ఏదైతే ఇబ్బంది కలిగిందో, తనలో ఉండేటటువంటి తేజస్సు నష్టమైపోయిందో ఆ తేజస్సుని తిరిగి పొందాడు. కాబట్టి నువ్వు కూడా ఇక్కడ నీ తమ్ముళ్లతోటి అలాగే ద్రౌపదితో కలిసి స్నానం చెయ్యి. అలా స్నానం చేసినందువలన నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో విశిష్టమైన సంపదని, ప్రస్తుతం దుర్యోధనుడి అధీనంలో ఉన్నదో ఆ సంపదని మొత్తాన్ని నువ్వు పొందగలుగుతావు అని అన్నాడు. ఆ విషయం నేను చెప్పుకున్నాం. ఇక లోమశ మహర్షి మాట మీద సతత్ర భ్రాతృభిశ్చైవ కృష్ణయా చైవ పాండవః స్నాత్వా దేవాన్ పితॄంశ్చైవ తర్పయామాస భారత. తన తమ్ముళ్లతోటి అలాగే ద్రౌపదితోటి కలిసి ధర్మరాజు చక్కగా విధిపూర్వకంగా భృగుతీర్థంలో స్నానాన్ని ఆచరించాడు. ఆ స్నానమైన తర్వాత దేవాన్ పితॄంశ్చైవ తర్పయామాస. దేవతల్ని పితృదేవతల్ని ఉద్దేశించి వారికి తర్పణాలు చేశాడు. దేవతలకి పూజాదులు నిర్వహించుకున్నాడు. పితృదేవతలను ఉద్దేశించి విశేషంగా సభక్తికంగా తర్పణాలు వదిలిపెట్టాడు. అలా అయిన తర్వాత తస్య తీర్థస్య రూపం వై దీప్తాత్ దీప్తతరం బభౌ. ఈ స్నానాన్ని ఆచరించిన మరుక్షణం ధర్మరాజు తేజోవంతుడై ప్రకాశిస్తూ ఉన్నాడట. ఆ తీర్థ వైశిష్ట్యం వలన
ఇక శత్రువులకు కూడా లొంగనటువంటి వాడిగా ధర్మరాజు రూపుదిద్దుకున్నాడు తీర్థ ప్రభావంతో. ఆ పైన అపృచ్ఛత్ చైవ రాజేంద్ర లోమశం పాండునందన. ధర్మరాజు లోమశ మహర్షిని అడిగాడు, లోమశ మహర్షి, ఇందాక మీరు చెప్తూ ఈ భృగుతీర్థం చాలా విశిష్టమైనది, పరశురాముడు తన తేజస్సుని పోగొట్టుకున్న తరువాత మళ్ళీ ఈ భృగుతీర్థంలోకి వచ్చి స్నానం చేసినంత మాత్రముననే నష్టమైన తేజస్సుని తిరిగి పొందినటువంటి వాడై సంతుష్టుడయ్యాడని చెప్పారు. అసలు పరశురాముడి యొక్క తేజస్సు నష్టమవ్వవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏ సందర్భంలో పరశురాముడు తేజస్సుని పోగొట్టుకున్నాడు? పోగొట్టుకున్నటువంటి తేజస్సుని మళ్ళీ తిరిగి ఎలా తెచ్చుకున్నాడు? ఈ రెండు విషయాలు కూడా దయతో నాకు తెలియజేసి పరశురామ వృత్తాంతాన్ని, ఈ తేజో నష్టమైన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి పొందినంత వరకు ఉన్నటువంటి వృత్తాంతాన్ని తెలియజేయగలరు అని చెప్పి అడిగితే, అప్పుడు లోమశ ఉవాచ శృణురామస్య రాజేంద్ర భార్గవస్య చ ధీమతః దాసో జాతో దశరథస్యాసీత్ పుత్రో రామో మహాత్మనః విష్ణుస్వేన శరీరేణ రావణస్య వధాయ వై పశ్యామస్తం అయోధ్యాయాం జాతం దాశరథిం తతః. లోమశుడు చెప్తూ ఉన్నాడు, ధర్మరాజా వినవయ్యా, చెప్తూ ఉన్నాను. జాతో దశరథస్యాసీత్ పుత్రో రామో మహాత్మనః. దశరథుడు అనేటువంటి మహారాజు, మహానుభావుడైన అటువంటి దశరథుడికి రాముడు పుట్టి ఉన్నాడు. ఆ రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. మహావిష్ణు వంశే రాముడుగా ఉద్భవించింది. ఆ రాముడు విష్ణు స్వేన శరీరేణ రావణస్య వధాయ వై. రావణుడు అని చెప్పి రాక్షసుడు, అతను అందరినీ కష్టపెడుతూ ఉంటే శిష్ట రక్షణ చేస్తూ దుష్ట శిక్షణ చెయ్యాలి కాబట్టి స్వేన శరీరేణ మహావిష్ణు అజాయత. మహావిష్ణువే రాముడిగా జన్మించాడు రావణుణ్ణి చంపడం కోసమని చెప్పి. తం అయోధ్యాయాం పశ్యామః జాతం దాశరథిం తతః. ఇక ఆ రాముణ్ణి మేమందరం కూడా అయోధ్యలో దర్శించామయ్యా, చాలా గొప్పవాడు. ఇక రుచీక నందనో రామో భార్గవో రేణుకాసుతః తస్య దాశరథే శ్రుత్వా రామస్యాక్లిష్టకర్మణః కౌతూహలాన్వితో రామస్త్వయోధ్యామగమత్ పునః ధనురాదాయ తద్దివ్యం క్షత్రియాణాన్నిబర్హణం. ఈ రాముడు పెరిగి పెద్దవాడైనాడు. ఆయన యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించింది. శ్రమ పడకుండా, పెద్దగా ఇబ్బంది లేకుండా, అనాయాసంగా ఎన్నో మహత్కార్యాలని సాధిస్తూ ఉన్నటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్య వైభవాన్ని విని కౌతూహలాన్విత, కుతూహలంతో రేణుకాదేవి యొక్క కుమారుడైన పరశురాముడు ఆయన్ని చూడ్డానికి వచ్చి, తను అప్పటి వరకు ఎంతోమంది క్షత్రియుల్ని చంపి ఉండడం చేత ఏ ధనుస్సుతో అయితే వారందరినీ చంపుతూ ఉన్నాడో అటువంటి దివ్య ధనుస్సుని తీసుకుని వచ్చాడయ్యా ఈ రాముణ్ణి పరీక్షిద్దామని. జిజ్ఞాసమానో రామస్య వీర్యం దాశరథేస్తదా. ఈ పరశురాముడు వచ్చింది కూడా ఏదో రాముడితోటి కయ్యం పెట్టుకుందామని కాదు. జిజ్ఞాసమాన రామస్య వీర్యం దాశరథేస్తదా. ఈ రాముడు
అనగా పరశురాముడు ఆ రాముడి యొక్క అనగా దాశరథి యొక్క గొప్పదనాన్ని వీరత్వాన్ని చూద్దాము అని చెప్పి ఆ ధనుస్సును తీసుకుని వచ్చాడు. తం వై దశరథ శ్రుత్వా విషయాంతముపాగతం ప్రేషయామాస రామస్య రామం పుత్రం పురస్కృతం సతమభ్యాగతం దృష్ట్వా ఉద్యతాస్త్రమవస్థితం ప్రహసన్నివ కౌంతేయ రామో వచనమబ్రవీత్ కృతకాలం హి రాజేంద్ర ధనురేతన్మయా విభో. ఇక రాముణ్ణి పరీక్షించడం కోసం మహానుభావుడైన పరశురాముడు వస్తే వెంటనే దశరథుడు ఆయన్ని ఆహ్వానించాడు. శ్రీరాముడు ఆయనకి ఎదురేగి వెళ్ళాడు. ధనుర్బాణాలు రెండూ కూడా చేతిలో ధరించి ఎదురుగా వచ్చి నుంచున్నాడు శ్రీరామచంద్రమూర్తి. చూచాడు పరశురాముడు, నవ్వుతూ, ఏమిటై నువ్వు చాలా గొప్పవాడివట, చాలా శక్తి ఉన్నదట. సరే, నీకే కనుక శక్తి ఉన్నట్లయితే ధనురేతన్మయా విభో, ఇగో ప్రయత్నించి ఈ ధనుస్సును ఎక్కుపెట్టి చూపించు, అప్పుడు నువ్వు బలవంతుడివి, శక్తి కలిగినటువంటి వాడివి అని విశ్వసిస్తాను. ఒక మాట మటుకు గుర్తుపెట్టుకో, ఈ ధనుస్సు ఎందరో క్షత్రియుల్ని సంహరించింది కాబట్టి సామాన్యమైంది కాదు, చాలా గొప్పది, ఆలోచించుకో అన్నాడు ఆయన. సమారోపయత్నేన యది శక్నోషి పార్థివ ఇత్యుక్తస్త్వాహ భగవన్ త్వన్నాధిక్షేప్తుమర్హసి నాహమప్యధమో ధర్మే క్షత్రియాణాం ద్విజాదిషు ఇక్ష్వాకూణాం విశేషేణ బాహువీర్యేన కథనం తమేవం వాదినం తత్ర రామో వచనమబ్రవీత్ అలం వై వ్యపదేశేన ధనురాయచ్చ రాఘవ. ఇక సమారోపయ యత్నేన యది శక్నోషి పార్థివ అంటూ నీకు చేతనైనట్లయితే ఈ ధనుస్సు ఎక్కుపెట్టు అని చెప్పి పరశురాముడు శ్రీరామచంద్రమూర్తితో అన్న మరుక్షణం భగవన్ త్వన్నాధిక్షేప్తుమర్హసి. శ్రీరామచంద్రుడు అంటున్నాడు, మహానుభావ, నీవు ఇలా అవమానించే విధంగా మాట్లాడటం ఏమాత్రం బాలేదు, నువ్వు నన్ను అవమానించకూడదు. ఎందుకు అనంటే నాహమప్యధమ ధర్మే క్షత్రియాణాం ద్విజాదిషు, నేను క్షత్రియ ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళల్లో అధముణ్ణి కాదయ్యా, ఉత్తమంగా క్షత్రియ ధర్మ పరిపాలనం చేస్తూ ఉన్నాను. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎన్నోసార్లు విన్నాం. ధర్మస్వరూపమే ఆయనయే. కాబట్టిగా ప్రత్యేకంగా ఆయన ధర్మాన్ని విశేషంగా ఆచరిస్తున్నాడు అని చెప్పుకోవక్కర్లా మనం. ఆయన చెప్తున్నాడు ఆ మాట, నేను క్షత్రియ ధర్మాన్ని చక్కగా పాటించానండి అని. కాబట్టి ఇలా క్షత్రియ ధర్మ పరిపాలనాసక్తుడైనటువంటి నన్ను చూచి నీవు ఈ విధంగా అవమానించవలసిన అవసరం లేదు, అధిక్షేపించవలసినటువంటి అవసరం కూడా లేదు. ఇక ఇక్ష్వాకూణాం విశేషేణ బాహువీర్యేన కథనం, ఇక్ష్వాకులు అంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళ యొక్క బాహుబలాన్ని ప్రశంసించుకోరయ్యా. మేం చాలా గొప్పవాళ్ళం, ఇలాంటి ధనుస్సుల్ని నీటిలో ఎత్తాం, ఇది మాకు లెక్క అన్నట్టుగా వారు మాట్లాడరు. కావున ఇప్పుడు నేను నీ దగ్గర ఇదెంత విషయం అని చెప్పి మాట్లాడలేను అని చెప్పి అనేటప్పటికీ తమేవం వాదినం తత్ర రామో వచనమబ్రవీత్. పరశురాముడు వెంటనే ఇలా మాట్లాడుతున్న శ్రీరామచంద్రుణ్ణి చూచి అలం వై వ్యపదేశేన ధనురాయచ్చ రాఘవ, చాలేవయ్యా, సరిపోయింది, ఇక మాటలకి ఇక్కడ అవకాశం లేదు, మనిద్దరం మాట్లాడుకోవడానికి కూర్చోరా, పరిగాని తీసుకో చేతిలోకి, దాన్ని ఎక్కుపెట్టు, వింటినారని బిగించి చూద్దాం అన్నాడు. తతో చగ్రాహరోషేణ క్షత్రియర్షభసూదనం రామో
దాశరథిర్దివ్యం హస్తాత్ రామస్య కార్ముకం ధనురారోపయామాస సలీల ఇవ భారత జ్యాశబ్దమకరోచ్చైవ స్మయమానః సవీర్యవాన్. తతో జగ్రాహరోషేణ శ్రీరామచంద్రమూర్తికి రోషం వచ్చిందటండి. ఇక్కడ చెప్తున్నారు లోమశ మహర్షి. ఇలా మాటలకి ఇంకా అవకాశం లేదు అన్న వెంటనే రోషించి శ్రీరామచంద్రమూర్తి పరశురాముడి దగ్గర నుంచి ధనుస్సుని స్వీకరించి వెంటనే చేతితో గ్రహించిన తరువాత విలాసంగా ఏమాత్రము శ్రమపడకుండా ధనుహు ఆరోపయామాస సలీల ఇవ భారత. అదేదో సామాన్యమైనటువంటి విషయం అన్నట్లుగా విలాసంగా నవ్వుతూ ప్రహసన్నివ ఆయన నవ్వుతూ ఆ ధనుస్సుని స్వీకరించి నా అనంతరం నవ్వుతూనే వింటినారని చాలా గొప్పగా బిగించి, అంటే ఆ ధనుస్సు ఎంతవరకైతే వంగుతుందో అంతవరకు వంచి ఆ వెంటనే వింటినారిని గట్టిగా లాగి మధ్యలో ఉండేటటువంటి తాడు దాన్ని లాగి గట్టిగా బిగించి అక్కడ బంధించి ఆ పైన ఒక్కసారిగా జ్యాశబ్దమకరోచ్చైవ ఆ వింటినారిని గట్టిగా ఒక్కసారి లాగి వదిలిపెట్టాడటండి. వెంటనే తస్య శబ్దస్య భూతాని విత్రసంత్యశనేరివ అథాబ్రవీత్తదా రామో రామం దాశరథిస్తదా ఇదమారోపితం బ్రహ్మన్ కిమన్యత్కరవాణితే తస్య రామో దదౌ దివ్యం జామదజ్ఞో మహాత్మనః శరమాకర్ణదేశాంతం అయమాకృష్యతామితి. తస్య శబ్దస్య భూతాని విత్రసంతి అశనేరివ. ఆ వింటినారిని గట్టిగా లాగి వదిలిపెట్టేటప్పటికీ పిడుగుపాటు లాంటి పెద్ద శబ్దం వచ్చిందట. ఆ శబ్దానికి ప్రాణులన్నీ కూడా కంపించుకుపోయినాయట. ఏదో పెద్ద పిడిగేమన్నా పడిందేమో, లేక ఇంకేదైనా దుశ్శకునం వస్తోందేమో అని చెప్పి భయపడ్డారట అందరూ కూడా. అప్పుడు అథాబ్రవీత్తదా రామ, శ్రీరామచంద్రమూర్తి అలా చూస్తూ రామం దాశరథిస్తదా ఇదమారోపితం బ్రహ్మన్నే. మహానుభావ, మీరు దీన్ని ఎక్కుపెట్టమన్నారు కదా, ఎక్కుపెట్టాను. ఇంకేం చేయమంటారు? ఇంకేమన్నా ఉందా? కిమన్యత్కరవాణితే, ఇంకేమన్నా చేయమంటే దానికి కూడా సిద్ధంగా ఉన్నాను, ఏం చేయమంటారు అని అడిగారట. అప్పుడు తస్య రామో దదౌ దివ్యం. ఇంకా పరశురాముడు వెంటనే రాముల వారికి శ్రీరామచంద్రమూర్తికి నేను ఇచ్చి ఈ బాణాన్ని తీసుకో అంటూ ఓ బాణాన్ని ఇచ్చారు. ఇచ్చి ఆ ధనుస్సుకి పెట్టి చెవి వరకు లాగవయ్యా అన్నారట. ఆయన ఏమిటి ఇంత సునాయాసంగా చేశాడు అని మనసులో ఆనందపడుతూనే పైకి మాత్రం ఈ బాణాన్ని తీసుకుని ఎక్కుపెట్టు అన్నారట ఆయన. శరమాకర్ణ దేశాంతం అయం ఆకృష్యతామితి. లోమశ ఉవాచ ఏతత్ శ్రుత్వా బ్రవీద్రామః ప్రదీప్త ఇవ మన్యునా శ్రూయతే క్షమ్యతే చైవ దర్పపూర్ణోపి భార్గవ. లోమశుల వారు చెప్తున్నారు ఆ పైన ఇలా ముందేమో ధనుస్సుని తీసుకుని ఎక్కుపెట్టు చూద్దామన్నాడు. శ్రీరామచంద్రమూర్తి సునాయాసంగా పూర్తి చేశారు. ఆ పైన బాణం ఇచ్చి చెవిదాకా లాగి పట్టుకో అని అంటూ ఉంటే ఏమిటి అర్థం? అది చేతకాని వాడినా? ఒకవేళ చేతకాని వాడైతే శ్రీరామచంద్రమూర్తి ఈ ధనుస్సును ఎక్కువ పెట్టగలడా? అసలు దీన్నంతటినీ వింటినారని గట్టిగా బిగించగలడా? ఆ పని చేయలేడు కదా. ఇది చేశాడు అని అంటే అది అత్యంత సునాయాసంగా చేయగలడు అనే కదా అర్థం. అలా కాకుండా ఏదో చిన్నపిల్లాడికి చెప్పినట్లుగా ఇది తీసుకుని చెవిదాకా లాగు అనేటప్పటికి మళ్ళీ శ్రీరామచంద్రమూర్తికి చాలా కోపం వచ్చిందట. ఏతత్ శ్రుత్వా అబ్రవీద్రామః ప్రదీప్త ఇవ మన్యునా. కోపంతో ఆయన ఊగిపోతూ చాలా కోపం వచ్చి దర్పపూర్ణోసి భార్గవ,
పరశురామ మహానుభావ, గర్వంతో ఉన్నావయ్యా, చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉన్నావు, పదునైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, అయినా సరే క్షమ్యతే, నా చేత క్షమింపబడుతూ ఉన్నావు, నేను క్షమిస్తూ ఉన్నాను అని త్వయాహ్యధిగతం తేజ క్షత్రియేభ్యో విశేషతః పితామహ ప్రసాదేన తేన మాం క్షిపసి ధ్రువం. అసలు క్షత్రియులందరినీ కూడా జయించాను అన్నటువంటి అహంకారంతో క్షత్రియ ధర్మ పరిపాలన చేసేటటువంటి నన్ను చూచి నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మీ తాతగారు రుచీకుడు అని చెప్పి ఉన్నారు కదా, ఆయన యొక్క ఆశీర్వచన ఫలితంతో అలాగే ఆయన యొక్క అనుగ్రహంతో ఆ తపోబలంతో క్షత్రియులందరినీ కూడా జయించేటటువంటి సామర్థ్యం నీకు వచ్చింది. అంటే కేవలం నీ అంతట నువ్వుగా గొప్పవాడిగా నువ్వే సమర్థుడిగా ఇంతమందిని జయించేటటువంటి శక్తిని కూడా తీసుకుని కనిపించిన క్షత్రియుడిని కనిపించినట్టుగా చంపేస్తూ ఒక్కొక్కరిని కూడా పరలోకానికి పంపిస్తూ నేను క్షత్రియులందరినీ కూడా చంపేటటువంటి వాణ్ణి అని చెప్పి విర్రవీగుతూ సామాన్య క్షత్రియుణ్ణి చూచినట్టుగా నన్ను కూడా చూచి నాతో ఈ విధంగా మాట్లాడి ఎక్కుబెట్టు, వింటినారి లాగు, కొట్టు, దానికి శబ్దం చెయ్యి, ఆ పైన ఏదో బాణం వెయ్యి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇది నీ గొప్పదనం కాదు, మీ తాతగారి గొప్పదనం. అందువల్ల ఇంతమందిని చంపగలిగేటటువంటి తేజస్సు నీలో పుట్టొచ్చింది, లేకపోతే నీకు ఈ సామర్థ్యం ఉండేటటువంటిది కాదు. అలాగే పితామహ ప్రసాదేన తేన మాం క్షిపసి ధ్రువం, మీ తాతగారి యొక్క అనుగ్రహంతో లభించినటువంటి తేజస్సుతో నీవు ఈనాడు మమ్మల్ని కూడా అధిక్షేపిస్తూ ఉన్నావు, తులనాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు, చాలా కోపంగా ప్రవర్తిస్తూ ఉన్నావు అని శ్రీరామచంద్రమూర్తి చాలా కోపంగా మాట్లాడి ఆ పైన ఒక విశిష్టమైనటువంటి కార్యాన్ని చేశారట పరశురాముడి విషయంలో. ఆ పరశురాముడు వారికి అప్పటిదాకా ఉన్నటువంటి ఏదైనా ఒక అహంకారపు పొర ఉంటే ఒకవేళ అది తప్పేట్టుగా లేక ఆయనకు ఉండేటటువంటి ఆ తేజస్సు నష్టమై సామాన్య స్థితికి వచ్చే విధంగా అసలు నేను ఎవరనుకుంటున్నావు అంటూ శ్రీరామచంద్రమూర్తి తనంతట తానుగా ఓ మహత్కార్యాన్ని చేశారు. అది చూసి మహానుభావుడైనటువంటి పరశురాముడు నిశ్చేష్టుడైపోయాడు. ఆ పైన ఆయనకి ఆ తేజస్సు నష్టమైంది. రాముల వారు ఏం చేశారనేటువంటిది వినడానికి మనకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొంత వివరంగా చెప్పుకోవాలి కాబట్టి సమయాన్ని అనుసరించి రేపటి కథాశ్రవణంలో రాముల వారు ఏం చేశారో, ఏం జరిగిందో, పరశురాముల వారు ఎలా తేజస్సును కోల్పోయి మళ్ళీ తెచ్చుకున్నారో ఇదంతటినీ కూడా శ్రద్ధగా విందాం. శ్రీరామచంద్రమూర్తి యొక్క నామస్మరణ, సాక్షాత్తు పరశురాముల వారి నామస్మరణ రెండూ కూడా చేసుకున్నాం శ్రీవారి సన్నిధానంలో. కావున రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినందున ఆ ధర్మమూర్తి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా ధర్మపథంలో నడవాలి. ఆ ధర్మమే మనల్ని కూడా రక్షించాలి అని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి శ్లోకపారాయణం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి శ్లోకపారాయణంలో భాగంగా మహాభారతాంతర్గత అరణ్య పర్వ 99వ అధ్యాయం 37వ శ్లోకం నుంచి కలిసి పారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ
సతత్ర తత్ర భ్రాతృభిశ్చైవ భ్రాతృభిశ్చైవ కృష్ణయా చైవ కృష్ణయా చైవ పాండవః పాండవః స్నాత్వా దేవాన్ స్నాత్వా దేవాన్ పితॄంశ్చైవ పితॄంశ్చైవ తర్పయామాస తర్పయామాస భారత భారత తస్య తస్య తీర్థస్య రూపం వై తీర్థస్య రూపం వై దీప్తాత్ దీపాత్ దీప్తతరం బభౌ దీప్తతరం భవౌ అప్రదృశ్యతరశ్చాసీత్ అప్రదృశ్యతరంచాసీత్ శ్రాత్రవాణాం శాస్త్రవాణాం నరర్షభ నరర్షభ అపృచ్ఛచ్చైవ అపృచ్ఛచ్చైవ రాజేంద్ర రాజేంద్ర లోమశం లోమశం పాండునందనః పాండునందనః భగవన్ భగవన్ కిమర్థం రామస్య కిమర్థం రామస్య హృతమాసీత్ తమాసీత్ వపుః ప్రభో వహు ప్రభో కథం కథం ప్రత్యాహృతం చైవ ప్రత్యాహృతం చైవ ఏతదాచక్ష్వ ఏతదాచక్ష్వ పృచ్ఛతః పృచ్ఛతః లోమశ ఉవాచ లోమశ ఉవాచ శృణు రామస్య శృణు రామస్య రాజేంద్ర రాజేంద్ర భార్గవస్య చ భార్గవస్య చ ధీమతః ధీమతః జాతః జాతః దశరథస్యాసీత్ దశరథస్యాసీత్ పుత్రో రామః పుత్రో రామః మహాత్మనః మహాత్మనః విష్ణుస్వేన విష్ణుస్వేన శరీరేణ శరీరేణ రావణస్య రావణస్య వధాయ వై వధాయ వై పశ్యామస్తం పశ్యామస్తం అయోధ్యాయాం అయోధ్యాయాం దాశం జాతం 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 దాశరథిం తతః దాశరథిం తతః రుచికనందనః రుచికనందనః రామః రామః భార్గవః భార్గవః రేణుకాసుతః రేణుకాసుతః తస్య తస్య దాశరథే శ్రుత్వా దాశరథే శ్రుత్వా దాశరథే శ్రుత్వాస్తు దాశరథే శ్రుత్వాతు రామస్య రామస్య ఆక్లిష్టకర్మణః ఆక్లిష్టకర్మణః కౌతూహలాన్వితః కౌతూహలాన్వితః రామస్తు రామస్తు అయోధ్యాం అయోధ్యాం అగమత్ పునః అగమత్ పునః ధనురాదాయ ధనురాదాయ తద్దివ్యం తద్దివ్యం క్షత్రియాణాం క్షత్రియాణాం నిబర్హణం నిబర్హణం జిజ్ఞాసమానః జిజ్ఞాసమానః రామస్య రామస్య వీర్యం వీర్యం దాశరథేస్తదా దాశరథేస్తదా తం వై తం వై దశరథ శ్రుత్వా దశరథ శ్రుత్వా విషయాంతం విషయాంతం ఉపాగతం ఉపాగతం ప్రేషయామాస ప్రేషయామాస రామస్య రామస్య రామం పుత్రం రామం పుత్రం పురస్కృతం పురస్కృతం సతం సతం
అభ్యాగతం దృష్ట్వా అభ్యాగతం దృష్ట్వా సతమం సతవం అభ్యాగతం దృష్ట్వా అభ్యాగతం దృష్ట్వా ఉద్యతాస్త్రం ఉద్యతాస్త్రం అవస్థితం అవస్థితం ప్రహసన్నివ ప్రహసన్నివ కౌంతేయ కౌంతేయ రామః రామః వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ కృతకాలం హి కృతకాలం హి రాజేంద్ర రాజేంద్ర ధనురేతత్ ధనురేతత్ మయా విభో మయా విభో సమారోపయ సమారోపయ యత్నేన యత్నేన యది శక్నోసి యది శక్నోషి పార్థివా పార్థివ ఇత్యుక్తస్తు ఇత్యుక్తస్తు ఆహ భగవన్ ఆహ భగవన్ త్వన్నాధిక్షేప్తుం త్వమినాధిక్షేతుం అర్హసి అర్హసి నాహమపి నాహమపి అధమో ధర్మే అధమో ధర్మే క్షత్రియాణాం క్షత్రియాణాం ద్విజాతిషు ద్విజాతిషు ఇక్ష్వాకూణాం ఇక్ష్వాకోణాం విశేషేణ విశేషేణ బాహువీర్యే బాహువీర్యే నకథనం నకత్తనం తమేవం తమేవం వాదినం వాదినం తత్ర తత్ర రామః రామః వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ అలం వై అలం వై వ్యపదేశేన వ్యపదేశేన ధనురాయచ్చ ధనురాయశ్చ రాఘవ రాఘవ తతః తతః జగ్రాహ రోషేణ జగ్రాహ రోషేణ క్షత్రియర్షభ క్షత్రియర్షభ సూదనం సూదనం రామః రామః దాశరథిర్దివ్యం దాశరథిర్దివ్యం హస్తాద్రామస్య హస్తాద్రామస్య కార్ముకం కార్ముకం ధనుః ధనుః ఆరోపయామాస ఆరోపయామాస సలీలః సలీలః ఇవ భారత భారత జ్యాశబ్దం జాశబ్దం అకరోచ్చైవ అకరోచ్చైవ స్మయమానః మయమానః సవీర్యవాన్ సవీర్యవాన్ తస్య తస్య శబ్దస్య భూతాని శబ్దస్య భూతాని విస్తరస్తన్య విస్తరస్తన్య విస్తరస్తంత్యశనేరివ విస్తరస్తన్యశనేరవ విత్రసంతి విత్రసంతి అశనేరివ అసనేరివ అథాబ్రవీత్ బ్రవీత్ తదా రామః తదా రామః రామం రామం దాశరథిస్తదా దాశరథిస్తదా ఇదం ఇదం ఆరోపితం బ్రహ్మన్ ఆరోపితం బ్రహ్మన్ కిమన్యత్ కిమన్యత్ కరవాణితే కరవాణితే తస్య తస్య రామో దదౌ దివ్యం రామో దదౌ దివ్యం జామదగ్న్యః జామదగ్న్యః మహాత్మనః మహాత్మనః శరం శరం ఆకర్ణదేశాంతం ఆకర్ణదేశాంతం అయం అయం ఆకృష్యతామితి ఆకృష్యతామితి లోమశ ఉవాచ లోమశమువాచ ఏతత్ శ్రుత్వా ఏతత్ శ్రుత్వా అబ్రవీద్రామః అబ్రవీద్ రామః ప్రదీప్తః ప్రదీప్తః ఇవ మన్యునా ఇవ మన్యునా శ్రూయతే శ్రూయతే క్షమ్యతే చైవ క్షమ్యతే చైవ దర్పపూర్ణః దర్పపూర్ణః
असि भार्गवा असि भार्गव त्वया हि त्वया हि अधिगतं तेजः अधिकं तेजः क्षत्रियेभ्यः क्षत्रियेभ्यः विशेषतः विशेषतः पितामह प्रसादेन पितामह प्रसादेन तेन मां तेन मां क्षिपसि ध्रुवम् क्षिपसि ध्रुवम्. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని నమాచార్య ప్రాయుడ్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల జలాక్ష గోవింద పామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
అతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద
వెంకటేశాయ క్షమాప్రార్థనాదులతో శ్రీవారిని కీర్తిద్దాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ మంగళాంతంగా మన యొక్క పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటే